హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది మా హస్బెండ్ బర్త్డే బ్లాగ్ పార్ట్ 2 అనమాట. సో పార్ట్ 1 చూడని వాళ్ళు నా వీడియోస్లో పార్ట్ 1 చూసేయండి. సో పార్ట్ 2 చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. చాలా మంత్స్ తర్వాత అప్లోడ్ చేస్తున్నాను. సో నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అండ్ ఎడిటింగ్ చేయడానికి టైం లేదు. బట్ ఫైనల్గా ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 చూడండి. సో అప్పుడు మీకు అర్థమవుతుంది. సో డెకరేషన్ వాళ్ళు అయితే డెకరేషన్ వాళ్ళు అరౌండ్ 7 కల్లా వచ్చి డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు. సో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. డెకరేషన్ అవుట్పుట్ అయితే నాకు నిజంగా చాలా బాగుంది. నేను ఎలా అయితే కావాలని పిక్ రిఫరెన్స్ చూపించానో నాకు ఎగ్జాక్ట్ అవుట్పుట్ అలానే వచ్చింది. సో దానికన్నా ఇంకొంచెం ఎక్స్ట్రానే చేశారు. నాకు అవుట్పుట్ మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది. సో మీకు ఎవరైనా నియర్ బై ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం ఏరియాస్లో ఎవరైనా ఉంటే వీళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. అండ్ నైట్ అరౌండ్ 9 o'clockకి నేను కన్ఫర్మ్ చేశాను ఇట్లా మాకు డెకరేషన్ కావాలని. సో వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 7 కల్లా వచ్చేసి డెకరేషన్ స్టార్ట్ చేశారు. సో అంత అర్జెంటుగా కూడా సో వీళ్ళు డెకరేషన్ కావాలి అని అంటే ఓకే మేడం అని చెప్పారు. సో డెకరేషన్ నిజంగా చాలా బాగా నచ్చింది నాకు. ఆల్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తారంట వీళ్ళు. సో మీకు ఎవరైనా వీళ్ళ డీటెయిల్స్ కావాలంటే సో ప్లీజ్ చెక్ ఇన్ డిస్క్రిప్షన్. కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అవుతున్నారు. నేను రెడీ అయిపోయి సో డెకరేషన్ ఇవన్నీ చూసుకుంటున్నాను. సో బర్త్డే తని కాబట్టి సో తను కొంచెం లేట్గా రెడీ అవుతున్నారు. మాది బ్లాగ్స్ హ్యాపీ బర్త్డే మై డియర్ హస్బెండ్. బర్త్డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఇది కంప్లీట్లీ అన్ప్లాన్డ్. మేమేం ప్లాన్ చేసుకోలేదు. 1 day బిఫోర్ హైదరాబాద్ నుంచి మేము మా ఊరికి వచ్చాము. సో ఆ రోజు నైటే నేను ఇంకా ఇట్లా బర్త్డే డెకరేషన్ చేద్దాము, సెలబ్రేట్ చేద్దాము అని అంటే సో అప్పుడు నేను ఈ డెకర్ది ఇవన్నీ మాట్లాడి ఈవెంట్స్ వాళ్ళతో మాట్లాడి చేశాను. సో ఫ్యామిలీ రిలేటివ్స్ అనేది మేము కొంతమందిని మాత్రమే పిలిచాము. కంప్లీట్లీ మేము కూడా అనుకోలేదు సో ఇట్లా సెలబ్రేట్ చేస్తాము అని చెప్పేసి. సో అందుకే ఎక్కువ ఎవరిని పిలవలేదు. కొంతమంది నియర్ బై మాత్రమే పిలిచాము. అండ్ మిగతా వాళ్ళంతా ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళు వచ్చారు. సో ఇంకా ఈ వీడియోలో మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరినీ చూసేయండి. I begin to
mine for sure. Yeah. You're mine for sure.
నా ఫస్ట్ సర్ప్రైజ్ వచ్చేసి గోల్డ్ రింగ్ అనమాట. సో ఈ స్పెషల్ బర్త్డేకి స్పెషల్గా ఉండాలని ఎలిఫెంట్ హెయిర్ గోల్డ్ రింగ్ తీసుకున్నాను. ఆ గోల్డ్ రింగ్ పెట్టుకుంటే చాలా మంచిదంట. సో నేను ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో అండ్ నేను గూగుల్లో కూడా చదివాను, ఎలిఫెంట్ హెయిర్ రింగ్ పెట్టుకుంటే చాలా మంచిదంట. సో ఒక టైప్ ఆఫ్ ఇవిల్ ఐ అనమాట. సో నా ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది. అండ్ ఇంకా గిఫ్ట్స్ ఇచ్చాను, సో మీరు చూస్తూ ఉండండి. సో ఈ రింగ్ వచ్చేసి నేను దేవి పవిత్రలో తీసుకున్నాను. సో కుకట్పల్లి బ్రాంచ్లో, వీళ్ళకి ఇంకా విజయవాడ, హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సో నేను తీసుకుని కుకట్పల్లి బ్రాంచ్లో అరౌండ్ 5 grams అనుకుంటా. సో నాకు కాస్ట్ అయితే ఎగ్జాక్ట్గా గుర్తులేదు. నెక్స్ట్ సర్ప్రైజ్. సో ఐ థింక్ అది పర్ఫ్యూమ్ అనుకుంటే, నాకు కూడా ఐడియా లేదు. ఐ థింక్ పర్ఫ్యూమే. సో వంశీకి పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకే నేను మా ఫ్రెండ్ తోటి వేరే కంట్రీ నుంచి ఈ స్పెషల్ పర్ఫ్యూమ్ తెప్పించాను. తనకు కూడా చాలా బాగా నచ్చింది ఫ్రాగ్రెన్స్ అనేది. సో కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చాను. సో అది షూట్ చేయలేదు అనమాట. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా ఫోటో షూట్స్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇది ఈవినింగ్ అనమాట. ఆఫ్టర్నూన్ కల్లా బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యాయి. ఈవినింగ్ మేము మళ్ళీ రెడీ అయితే ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసుకున్నాము విత్ బ్లాక్ అవుట్ఫిట్స్ ట్విన్నింగ్ అనమాట. సో లాస్ట్లో మా ఫోటోషూట్ పిక్స్ యాడ్ చేస్తాను. సో వీడియో కంపల్సరీ ఎండ్ వరకు చూడండి.
సో ఇది వచ్చేసి నైట్ సెలబ్రేషన్స్. సో ఈసారి మా హస్బెండ్ నైట్ సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఆఫ్టర్నూన్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది బర్త్డే నైట్ అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ అందరూ కలిసి సో వంశీ సో లెటర్ వైజ్గా కేక్ తీసుకొచ్చి టెర్రస్ మీద డెకరేషన్ స్టార్ట్ చేశారు. సో ఇది వాళ్ళ సెలబ్రేషన్స్ అనమాట. సో నా ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఎక్కువ ఏం లేదు. సో ఇది వాళ్ళందరూ సెలబ్రేట్ చేస్తున్నారు కాబట్టి సో ఇక్కడ ఫోటోగ్రాఫర్ నేనే అయ్యాను అండ్ వీడియోస్ కూడా నేనే తీస్తున్నాను అనమాట. సో ఇది నైట్ సెలబ్రేషన్. అప్పుడు లైట్ బాంబులు వద్దా? అరే వెనక అంటించిన తర్వాత నువ్వు స్టార్ట్ చేస్తే కరెక్ట్ ఏమో అన్నా. పాటలు పెట్టరేంది సాంగ్లా. ఇన్స్టాగ్రామ్లో ఏదో రీల్ చూసి సో అలా కేక్ కటింగ్ ట్రై చేస్తున్నాను అనమాట. సో ఆ వీడియో అలా వచ్చిందో రాలేదో నాకు తెలియదు. సో వాళ్ళ కజిన్స్ అండ్ ఫ్రెండ్స్ సో ఇలా చేయి అలా చేయని ఐడియాస్ ఇస్తున్నారు. సో ఆ వీడియో ఏదో ఇన్స్టాగ్రామ్లో చూసి సో అలానే కావాలి అని చెప్పేసి సేమ్ అలానే కేక్ కట్ చేస్తుండే అనమాట. ఆ వీడియో లాస్ట్కి వచ్చిందో రాలేదో నాకు కూడా తెలియదు. ఫోటోగ్రాఫర్ వచ్చింది. ఫోటోగ్రాఫర్ గాలికి ఆగు, నువ్వు ఆగు పండు. అదేం కాదు. అది పేల ఒక షాట్ వెళ్ళిపోయిన తర్వాత చూడు బాబాయ్, పైకి చూడు బాబాయ్. రాని రా షార్టే వేయలేదు. ఒకటి పేలిన తర్వాత తిత్తా. ఎంత తీసుకున్నాడు? 500 తర్వాత వెళ్తాయి. బాబాయ్ వచ్చింది ఒక్కటే ఒక్కసారి కాదురా, ఇది డొల్ల ఉందిరా. నేనేమన్నా అది పోయింది స్నాప్ కూడా పెట్టాను. సో నా ఫొటోస్ అయితే యాడ్ చేశాను చూసేయండి. సో ఇవి మా ఫోటోషూట్ పిక్స్ అనమాట. సో ఇది బర్త్డే వ్లాగ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to our YouTube channel and thank you for watching. See you on next video. Bye bye.